హాయ్ ఆల్. ఇప్పుడు మనము ప్రీవియస్ ఇయర్లో వచ్చిన జీకే క్వశ్చన్స్ని అయితే చూసుకుందాం. పాదరస సమ్మేళనాలు కలిగిన వ్యర్థాలతో కలుషితమైన చేపలను తినడం వలన కలిగే జబ్బును ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అస్థికాఠిన్యం, ఆప్షన్ 2 బ్రైట్స్ జబ్బు, ఆప్షన్ 3 మినీమాటా జబ్బు, ఆప్షన్ 4 వచ్చేసి హషిమోటో జబ్బు. రైట్ ఆన్సర్ వచ్చేసి మినీమాటా జబ్బు. ఇది పాదరస సమ్మేళనాలు కలిగిన పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైన చేపలను తినడం వల్ల వచ్చే జబ్బును ఏమంటారు? మినీమాటా జబ్బు అని అంటారు. ఇది మెదడు, నాడీ వ్యవస్థ మరియు మూత్రపిండాలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన వ్యాధి మినీమాటా జబ్బు. ఇది పాదరస విషప్రయోగం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. ఇప్పుడు అస్థికాఠిన్యం అంటే ఇది ఎముకలకు సాంద్రత పెరిగే ఒక పరిస్థితి. ఇది పాదరస విషప్రయోగంతో దీనికి సంబంధం లేదు అస్థికాఠిన్యానికి. తర్వాత బ్రైట్స్ జబ్బు. ఇది దేనికి సంబంధించింది అని అంటే మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన ఒక పాత పదం. ఇది బ్రైట్స్ జబ్బు, మూత్రపిండాలకు సంబంధించిన ఒక పాత పదం. 4th వన్ వచ్చేసి హషిమోటో జబ్బు అని అంటే ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేసే ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేసే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఇది. సెకండ్ క్వశ్చన్, భూపాల్ దుర్ఘటనలో విడుదలైన వాయువు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సోడియం ఐసో థయోసైనేట్, ఆప్షన్ 2 ఇథైల్ ఐసో థయోసైనేట్, ఆప్షన్ 3 పొటాషియం ఐసోసైనేట్, ఆప్షన్ 4 వచ్చేసి మిథైల్ ఐసోసైనేట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మిథైల్ ఐసోసైనేట్. భూపాల్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది అని అంటే మిథైల్ ఐసోసైనేట్. భూపాల్ దుర్ఘటన 1984 డిసెంబర్లో జరిగింది. ఇది మధ్యప్రదేశ్లోని భూపాల్లో ఉన్న యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యూసీఐఎల్ పురుగుమందుల ప్లాంట్లో జరిగింది. ఈ దుర్ఘటనలో మిథైల్ ఐసోసైనేట్ అనే అత్యంత విషపూరిత వాయువు లీక్ అయింది. దీనివల్ల వేలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు, ఇంకా చాలామంది మరణించారు కూడా. థర్డ్ క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీచే ఎన్నుకోబడతారు. ఇందులో ఏది రైటో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. లోక్సభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యులు ఉంటారు. సెకండ్ వన్ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యులు ఉంటారు. థర్డ్ వన్ రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉంటారు. ఫోర్త్ వన్ రాజ్యసభ మరియు లోక్సభ సభ్యులు ఉంటారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాజ్యసభ మరియు లోక్సభ సభ్యులు ఉంటారు. భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభ మరియు లోక్సభ సభ్యులు ఉంటారు. ఫోర్త్ వన్ పార్లమెంట్ ఉభయ సభల సమిష్టి సమావేశానికి ఉండవలసిన కోరం ఎంత? ఆప్షన్ 1 ఉభయ సభలలో మొత్తం సభ్యులలో 1/10వ వంతు, ఆప్షన్ 2 ఉభయ సభలలోని మొత్తం సభ్యులలో 1/20వ వంతు, ఆప్షన్ 3 పార్లమెంటు ఉభయ సభలలో 1/5వ వంతు సభ్యులు, ఆప్షన్ 4 వచ్చేసి 1/5వ వంతు లోక్సభ సభ్యులు మరియు 1/10వ వంతు రాజ్యసభ సభ్యులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉభయ సభలలో మొత్తం సభ్యులలో 1/10వ వంతు. పార్లమెంట్ ఉభయ సభల సమిష్టి సమావేశానికి ఉండవలసిన కోరం మొత్తం 1/10వ వంతు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 ప్రకారం పార్లమెంటులోని 2 సభలలో దేనినైనా సమావేశపరచడానికి అవసరమైన కోరంను ఏర్పాటు చేయడానికి సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 10% మంది హాజరు కావాలి. లోక్సభ మరియు రాజ్యసభల కోరం ప్రతి సభ మొత్తం సభ్యులలో 10వ వంతు. సో ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్ భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి ఏప్రిల్ 2023లో జాతీయ రాజకీయ పార్టీ హోదా ఇవ్వబడింది? ఆప్షన్ 1 ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్షన్ 2 సిపిఐ, ఆప్షన్ 3 అకాలీదళ్, ఆప్షన్ 4 వచ్చేసి జార్ఖండ్
ముక్తి మోర్చా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏప్రిల్ 2023లో జాతీయ రాజకీయ పార్టీ హోదా ఇవ్వబడింది. భారతదేశ ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2023లో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను కల్పించింది. జాతీయ పార్టీ హోదా పొందడానికి ఒక పార్టీకి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉండాలి అన్నమాట. వాటిలో కనీసం 4 రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందడం, అంటే 4 రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. లేదా లోక్సభ ఎన్నికలలో కనీసం 3 రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలలో కనీసం 3 రాష్ట్రాలలో 2% సీట్లు గెలుచుకోవడం వంటివి ఉంటాయన్నమాట. 2% సీట్లు అయినా సరే గెలుచుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఢిల్లీ, పంజాబ్, గోవా మరియు గుజరాత్ రాష్ట్రాలలో తమ పనితీరు ఆధారంగా ఈ హోదాను పొందింది. ఢిల్లీ, పంజాబ్, గోవా మరియు గుజరాత్. 6th వన్, క్రింది పార్టీల స్థాపనను కాలక్రమానుసారంగా అమర్చండి. అయితే ఫస్ట్ మనకు ఈ పార్టీల యొక్క స్థాపించబడిన సంవత్సరం మనకి తెలిస్తే కాలక్రమానుసారంగా రాయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ మనకి ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది అంటే 2012లో స్థాపించబడింది. నెక్స్ట్ తృణమూల్ కాంగ్రెస్ 1998లో స్థాపించబడింది. 1998లో స్థాపించబడింది. తర్వాత భారతీయ జనతా పార్టీ బీజేపీ 1980లో స్థాపించబడింది. 1980లో స్థాపించబడింది. తర్వాత తెలుగుదేశం పార్టీ టీడీపీ వచ్చేసి 1982లో స్థాపించబడింది. ఇప్పుడు ఇయర్స్ అన్నీ మనకి తెలుసు కదా. సో ఫస్ట్ ఏది స్థాపించబడింది? భారతీయ జనతా పార్టీ బీజేపీ 3. ఫస్ట్ 3. తర్వాత 82 వచ్చేసి తెలుగుదేశం పార్టీ 4. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ 2. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ. సో 3, 4, 2, 1 ఇది కాలక్రమానుసారంగా అమర్చండి అంటే 3, 4, 2, 1. 7th వన్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన తగవులను పరిష్కరించడానికి క్రింది వారిలో ఎవరికి అధికారం ఉంటుంది? ఆప్షన్ 1 ఉన్నత న్యాయస్థానం, ఆప్షన్ 2 పార్లమెంట్ కార్యదర్శి, ఆప్షన్ 3 ఎలక్టోరల్ కాలేజీ, ఆప్షన్ 4 వచ్చేసి భారత ఎన్నికల సంఘం. భారత ఎన్నికల సంఘం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉన్నత న్యాయస్థానం. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం ఉన్నత న్యాయస్థానానికి అంటే సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఇది భారత రాజ్యాంగంలోని అధికరణ 71 ప్రకారం నిర్దేశించబడింది. ఇతర సంస్థలైన పార్లమెంట్ కార్యదర్శి, ఎలక్టోరల్ కాలేజీ, భారత ఎన్నికల సంఘం ఈ విధమైన వివాదాలను పరిష్కరించే అధికారాన్ని కలిగి ఉండదు. 8th వన్, ప్రతి 2 సంవత్సరాలకు శాసన మండలి నుండి ఎంతమంది సభ్యులు పదవి విరమణ చేస్తారు? ఆప్షన్స్ వచ్చేసి 1 మొత్తం సభ్యులలో 1/10వ వంతు, మొత్తం సభ్యులలో 1/3వ వంతు, మొత్తం సభ్యులలో 1/5వ వంతు, మొత్తం 4th వన్ వచ్చేసి మొత్తం సభ్యులలో 1/4వ వంతు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మొత్తం సభ్యులలో 1/3వ వంతు. అయితే శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక శాశ్వత సభ. శాసన మండలి అనేది ఒక శాశ్వత సభ. దీనిని రద్దు చేయలేరు. అయితే దీని సభ్యులు ఒకేసారి పదవి విరమణ చేయరు.
ప్రతి 2 సంవత్సరాలకు మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు మరియు వారి స్థానంలో కొత్త సభ్యులు ఎన్నికవుతారు. ఈ విధానం ద్వారా శాసన మండలి నిరంతరం కొనసాగుతుంది. 9th వన్, తెలంగాణ రాష్ట్ర పక్షి, జంతువు మరియు పుష్పానికి సంబంధించి సరియైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 పాలపిట్ట, పులి మరియు తంగేడు పువ్వు. ఆప్షన్ 2 పావురము, ఆవు మరియు బంతి పువ్వు. ఆప్షన్ 3 పాలపిట్ట, జింక మరియు తంగేడు పువ్వు. ఆప్షన్ 4 వచ్చేసి నెమలి, జింక మరియు మందార పువ్వు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. తెలంగాణ రాష్ట్ర పక్షి వచ్చేసి పాలపిట్ట, రాష్ట్ర జంతువు వచ్చేసి జింక, ఇంకా రాష్ట్ర పుష్పం వచ్చేసి తంగేడు పువ్వు. 10th వన్, ఈ క్రింది వాటిలో దేని నుండి ఏడుపాయల దేవాలయమునకు ఆ పేరు వచ్చింది? ఆప్షన్ 1 సప్త ఋషులు. ఆప్షన్ 2 7 సోదరీమణులు. ఆప్షన్ 3 7 కొండలు. ఆప్షన్ 4 7 నది పాయలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 7 నదిపాయలు. ఏడుపాయల దేవాలయమునకు ఆ పేరు 7 నదిపాయల నుండి వచ్చింది. అయితే గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి ఏడుపాయలు అనే పేరు వచ్చిందని, ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అనే పేరు వచ్చిందని స్థానికుల యొక్క నమ్మకం. 7 అంటే సంఖ్య 7, పాయలు అంటే ప్రవాహం. అందుకే ఈ దేవాలయానికి ఏడుపాయల దేవాలయం అని పేరు వచ్చింది.